మొదలెడదామా? నువ్వు ఈ ఊళ్ళో ఉన్నాడు రా, ఎవడాడు? బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పి రా. అందరికీ దేవుడి పేరిట వందనాలు. వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు. సువార్త చేయడానికి మేము పొద్దున్నే బయలుదేరాం. సరిగ్గా 6 అవుతుంది. పొద్దున్నే ఎలా ఆడుకుంటావు చెప్పు బాబా, ధర్మం చేయండి బాబా. మేము ఎవరితోటైతే మాట్లాడతామో అందరికి మారు మనసు వచ్చేలాగా ఓన్లీ వీడియోలు చూస్తా దానికి మాత్రం పరిమితం అవ్వకుండా కనీసం ఒక ముగ్గురికన్నా సువార్తను ప్రకటించడానికి ముందుకు రండి. లోకంలో ఏం సంపాదించినా నేను వదిలిపెట్టి వెళ్ళిపోవడం, పాటు చనిపోయిన తర్వాత వచ్చేది ఒకటే ఒక కౌంటింగ్. సున్న పోతలో ఉంటావు, అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. ఎంతమందికి సువార్తను ప్రకటించామనేది మాత్రమే కౌంటింగ్ అన్నమాట. ఇంట్లోనే కూర్చొని యేసు ప్రభా నువ్వు దేవుడు అంట కదయ్యా, నాకు పలానా బాధ ఉంది, పలానా సమస్య ఉంది, ఏదైనా పని పాట చేసుకుని బతకొచ్చు కదా. అడ్డగాడిలో పెరిగాడు, మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం. మీకు ఏది కావాలంటే అది అవుతుంది. అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. ఇప్పుడు ఈ క్రైస్తవుడికి ఏం చెప్తున్నాడు వినండి. ఏదో ఒక దిగులు ఉంటది, ఏదో ఒక బాధ ఉంటది, అవన్నీ దేవుడే మనకు పెడతాడు కావాలని. అది చూడండి కదా, ఇప్పుడు హిందువుల దగ్గరికి పోయి నీకేమైనా బాధలుంటే తీసేస్తాడు, ప్రేయర్ చేసుకోమని చెప్పాడా? మనం నెరవేర్చుకొని వెళ్ళిపోవాలి. సిగ్గులేదురా నీకు, సిగ్గులేదురా నీకు. ఊరందరికీ నీతులు చెప్తావు. లోకం శాశ్వతం కాదు. ఇవన్నీ అద్దె మనుషులు, అద్దె పొలాలు, అద్దె ఇల్లు, అద్దె సరేనా? ఇవన్నీ కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. టెంపరీ. వీళ్ళు పాము కంటే డేంజర్, 2 నాలుకల దూరం నేను పదే పదే చెప్తా ఉంటా కదా. దేవుడు ఎవరు తెలియదు ప్రభా, మందుకు బానిసయ్యాడు ప్రభా. ఇప్పుడు కూడా మందు తాగడానికే నా కారు ఎక్కాడు ప్రభా. మీ ప్రభువే తిండిపోతు తాగబోతు అని చెబుతున్నా బైబిల్. మరి ఆయన ఎలా మరుసగా తాగబోతుని కొండర్రే పప్ప. లోకాయోడు 34 వచ్చిన చదువు. ఆయన పొలాన్ని దీవించండి, ఇంటిని దీవించండి ప్రభా. సమస్తము మీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా. ముందుగా వీళ్ళకి రక్షణ దయచండి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పటి వరకు చెప్పాను ప్రభా, వాళ్ళ మనసును మీరు మార్చండి ప్రభా. మేము ఎన్ని చెప్పినా వాళ్ళు మార్చలేరు, కానీ మీరు మాత్రమే రక్తం దాకేస్తా. చెప్పాల్సినంత 10 నిమిషాలు చెప్పేసి వెళ్ళిపోతాం. యాందిరయ్యా యాం చేస్తున్నా దేవుడు మీ కుటుంబాన్ని, మీ ఊరిని దీవించి ఆశీర్వదించును గాక. ఏంటి సార్ అది? దేవుడు మీ కుటుంబాన్ని, మీ ఊరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. షూస్ బాగున్నాయి మేస్టర్, పరిగెట్టడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయి. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట. నేను ఏదైతే బహుగా ఇష్టపడ్డానో అన్ని తీసి పడేశాడు ప్రభు. నేను ఒక ఫ్రెండ్ని బాగా ఇష్టపడ్డాను, ఫ్రెండ్ని తీసాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నాకు సినిమా ఫీల్డ్ అంటే బాగా ఇష్టం, దానిలో నుంచి అసలు బయటికి నెట్టేశాడు. ఆ తర్వాత బిజినెస్ అంటే చాలా ఇష్టం, అసలు పూర్తిగా తీసేశాడు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు కారును బాగా ప్రేమించాను, కారును కూడా తీసి పడేశాడు. మనం ఏం చేయగలం? ఎందుకురా, ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు వాడితే చెప్తుంది. ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదా. జీవితంలో ఎవరు వస్తారో, ఎవరు వెళ్ళిపోతారో, ఏం జరుగుతుందో, ఏం జరగబోద్దో ఏమి తెలియదు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే